అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 21. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనికి త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. 1 కొరింథీ 11:28-30 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కోరిక ఏమనగా, ఆయన సంఘం కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలవబెట్టబడవలనన్నదియే. అది ఆయన కోరిక మాత్రమే కాదు, దాని కొరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసెను. యూదా 24, 2 తెస్సలోనిక 1:10, 1 యోహాను 3:1-3 యోహాను సువార్త 6:36-57 ఆయన కోరిన రీతిగా మనం కలంకమైనను దోషమైనను లేకుండా దేవుడు కోరిన పరిమాణమును మన ఎదుట నుంచుకొనవలెను. ఆయనను పోలిన వారముగా, ఆయన కుమారుని యొక్క సారూప్యమునకు మార్చబడిన వారముగా మనం ఉండవలనని ఆయన కోరుచున్నారు. మనం ఆయనకు విధేయత చూపిన యెడల ఆయన తన జీవమును మనలో మన ద్వారా సమృద్ధిగా కుమ్మరించగలడు. మనము ప్రభువు బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు మనం ప్రభు చుట్టూ చేరి ఉన్నామని జ్ఞాపకం ఉంచుకొనవలను. మన పరిమాణము ఆయనే. ఏ బోధకుడో ఉపదేశకుడో లేక తక్కినవారో కాదు. మనము ఇతర మనుషుల వలె, గొప్ప పరిశుద్ధుల వలె, గొప్ప బోధకుల వలె, చివరకు అపోస్తలుడైన పౌలు వలె ఉండుటకు కూడా ప్రయత్నించరాదు. మనం ఆయన వలె ఉండవలనని ప్రభువు కోరుచున్నారు. మనం పలుకు ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ప్రణాళిక ఆయన పరిపూర్ణ మార్గమును అనుసరించినదిగా ఉండవలనని కోరుచున్నాడు. ప్రభువా, నీవు నా జీవితంతో తృప్తి కలిగి ఉన్నావా? ఇతరులు తృప్తిపడి ఉండవచ్చును, మరి నీవు తృప్తి పడితివా? నీవు నా జీవితమును బట్టి సంపూర్ణముగా తృప్తి కలిగి ఉన్నావా? నా జీవితము నా ప్రభువుకు సంపూర్ణమైన ఆనందమును ప్రీతిని కలిగించుచున్నదా అని మనల్ని మనము పరీక్షించుకొనవలెను. ఆ తరువాతనే, ప్రభువా, నీవు నా జీవితముతో సంపూర్ణముగా తృప్తి పొందుచున్నావా అని అడగవలెను. ఆయన మరణమును గూర్చి మనం ఆలోచించక మునుపు ఆయన ఆత్మ మనలో ప్రసవ వేదన పడుటను చూడగలడా? చూచి తృప్తి చెందగలడా? ఆయన పునరుద్ధానమును గురించి ఆలోచించినప్పుడు మనము నిజముగా ఆయన సంపూర్ణతతో నూతన జీవము కలిగి నడుచుకొనుచున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకొనవలెను. దేవుడు నా జీవితమును బట్టి ఎంతగా ఆనందించుచున్నాడు? ఆయన కుమారుని యొక్క సారూప్యములోనికి నేను వచ్చి ఉన్నానా? నా ద్వారా దేవుని పునరుద్ధాన జీవము, ఆయన శక్తి వ్యక్తం చేయబడుచున్నవా అని స్వపరీక్ష చేసుకొనుట ముఖ్యమైన విషయం. మనము ఆయన బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణ ఆనందమును సంతోషమును కలుగునట్లు మన సంపూర్ణ ఆరాధనను, స్తుతిని, ప్రేమను ఆయనకు అర్పించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్.